ఆస్తి కోసం రామరాజుని నిలదీస్తున్న వల్లి చెంప పగలగొట్టి చందు నా కన్న కొడుకు కాదని నిజాన్ని బయటపెట్టిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? చందు రామరాజు వేదవతిల కొడుకు కాదా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అదిరిపోతుంది. నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా చందు బాధ చూడలేకపోతారు. చందు అయితే రామరాజుకు తెలియకుండా ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు. ఇక ధీరజు సాగర్ ఇద్దరు కూడా తనని గదిలోకైతే తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇదంతా చూసిన నర్మదా ప్రేమ బావగారు వల్లి మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. బావగారితో రేపు మాట్లాడదాము అని అంటూ ఉంటుంది. నర్మదా అయితే అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే. బావగారు వల్లి మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి చేసి బావగారు మనసు మార్చాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ కూడా. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే చందు అయితే బాగా తలపోటుతో బయటకైతే వస్తాడు. అలా వచ్చిన చందుకి నర్మద అయితే మజ్జిగిస్తుంది. ఇక ప్రేమ అయితే చందుతో ఇలా అంటూ ఉంటుంది, బావగారు ఇలా ఎన్ని రోజులని మీరు బాధపడుతూ ఉంటారు? వల్లి అక్క చేసింది తప్పే, కానీ ఇక మీదట తను తప్పు చేయనని చెప్పింది కదా, వెళ్ళి తనని ఇంటికి తీసుకురండి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక చందు అయితే తను చేసిన మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నర్మద, తనని ఇంటికైతే నేను తీసుకురాను అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక రామరాజు వాళ్ళ మాటల్ని వినేస్తాడు. ఇక రామరాజు అయితే ఏంటి, చందు పెద్దోడు వల్లిని వదిలేశాడా? తన పుట్టింటి దగ్గర వాళ్ళ అమ్మకి బాగోలేదని అక్కడ దింపేసి వచ్చానని చెప్పాడు. వల్లిని వదిలేయడం ఏంటి, ఏం జరుగుంటుంది అని రామరాజు వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు ఇక అమూల్య వచ్చి, అన్నయ్య వదిన చాలా తప్పులు చేసింది, అవి నేను ఒప్పుకుంటాను. వదిన చేసిన మోసాలు, తప్పులు, కుట్రలు, కుతంత్రాలు తెలిసి నువ్వు వదిన్ని దూరం పెడుతున్నావు. కానీ వదిన మామూలుగా అయితే మంచిదే. తను ఏదో వాళ్ళ అమ్మ అబద్ధాలు ఆడినందుకు తను కూడా ఈ అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది అమూల్య. అసలు మీ వదిన్ని నువ్వెందుకమ్మా క్షమిస్తున్నావు? మీ వదిన నీ విషయంలో ఎంత పెద్ద తప్పు చేసిందో నువ్వు మర్చిపోయావా? తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. పొలాలు, ఇల్లు, కోటీశ్వర్లమంటూ మా నాన్న దగ్గర మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి పెళ్ళికి ఒప్పించారు. తర్వాత నా చేతే 10 లక్షలు అప్పు చేయించి పెళ్లి ఖర్చులకి వాడుకున్నారు. తర్వాత వీళ్ళు వల్లి పెద్ద చదువులు చదువుకుందని దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. ప్రతి విషయంలో నర్మదా ప్రేమని ఏదో ఒక రకంగా నాన్న దగ్గర తప్పు చేసినట్టు బ్యాడ్ చేస్తూనే ఉంది. నర్మదా ప్రేమ ఇద్దరిని కూడా నాన్న దగ్గర తప్పు చేసిన వాళ్ళలాగా నిలబెట్టేది. వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండనిచ్చేది కాదు. చివరికి అమ్మ కూడా ఒకనప్పుడు ఎంత బాధపడింది. అందరినీ కూడా అలాగే ఏడిపించి తను సంతోషం పొందేది. ఇవన్నీ కూడా నేను క్షమిస్తానమ్మా, కానీ తను క్షమించరాని తప్పు నీ విషయంలోనే చేసింది అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అమూల్య విషయంలో వల్లి చేసిన మోసం ఏంటి, కుట్ర ఏంటి అని అనుకుంటూ ఉంటాడు రామరాజు షాక్ అయిపోతూ. అప్పుడే ఇక అమూల్య అయితే, అన్నయ్య అది కాదన్నయ్య, లేదమ్మా, ఆ విశ్వాగాన్ని ప్రేమించమని నీకు వాడి గురించి లేనిపోని మాటలు చెప్పి వాడితో నిన్ను ఒక్కటి చేసింది. మీ ఇద్దరికి ప్రేమ రాయబారాన్ని నడిపించింది. తర్వాత కుటుంబ ప్రేమలు తెలుసుకున్న నువ్వు నాన్న చూసిన సంబంధానికి ఒప్పుకుంటే తను మళ్ళీ ఆ విశ్వగాడి మాటలు విని నిన్ను బయటికి తీసుకువెళ్ళి వాడు నిన్ను కిడ్నాప్ చేసేలా చేసింది. ఆ రోజు వాడు చేసిన పనికి నువ్వు చావబోతుండగా ప్రేమ నీ మెడలో తాళి కట్టుకోమని సలహా ఇచ్చి నిన్ను బ్రతికించింది. కానీ చివరికి ప్రేమని తప్పుడు దానిలాగా తను ప్రేమ తప్పు చేసినట్టు అందరి ముందు కూడా మళ్ళీ నటించింది. ఆ విశ్వగాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నట్టు నాటకం ఆడమని ఈ విషయాన్ని బయటపడేలా చేసింది. మొత్తానికి నా భార్య చేసిందంతా కూడా తప్పే. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం తను చేసిన అతి పెద్ద తప్పు. ఇప్పటి వరకు తను చేసిన తప్పులు ఒక లెక్క, నాకు భారీగా ఇంటి కోడలుగా అవ్వాలని తను అబద్ధాలాడి ఈ పెళ్లి చేసుకుంది. నేను అంతగా బాధపడడం లేదు. తను పేదింటి నుంచి వచ్చిన నేను బాధపడేవాడిని కాదు.
చివరికి వాళ్ళ ఆనందానికి నీ జీవితాన్ని బలి తీసుకోవాలని చూసింది చూసావా, దానికే భయమేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక చందు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. రామరాజు వల్లి ఇన్ని కుట్రలు చేసిందా, నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా, ఆ వల్లిని నేను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు గనుక ఇప్పుడు వల్లి వదిని ఇంటికి తీసుకురాకపోతే మాత్రం నేను ఒప్పుకోను. నాన్నకి ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే లేదమ్మా, నాన్న ఏమీ అనరు, నాకు తెలుసు. ఎందుకంటే సొంత కొడుకునే లంచం ఇచ్చి జాబు సంపాదించాడని తనని దూరం పెడుతున్నాడు. అలాంటిది కోడలు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. అలాగే ఆ విశ్వాతో చేతులు కలిపి నాన్నని మోసం చేసింది. సాగర్ చేసిన దానికి నాన్న అంతలా కోప్పడుతూ ఉంటే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వల్లిని ఇంకెందుకు క్షమిస్తారు అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే క్షమించండ్రా, నేను వల్లిని క్షమించను అని అక్కడికి వస్తాడు రామరాజు. రామరాజుని చూసి ప్రేమ, నర్మద, అమూల్య, చందు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు చందు నాన్న అది కాదు నాన్న అని అనగానే, రే పెద్దోడా, మీరు మాట్లాడుకునే మాటలన్నీ కూడా నేను విన్నానురా అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే అది విని మావయ్య గారు అది అని అనగానే, ఇంటికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే కోడల్ని పక్కన పెట్టి ఇంటి పరువుని తీసి ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు సరైన గుణపాఠం నేర్పిందమ్మ వల్లి అని అంటూ ఉంటాడు రామరాజు. అలా అనకండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మద. లేదమ్మా, మీ మంచితనం ఇంకా వల్లి చేసిన తప్పులని మీరు కప్పిపుచ్చుతున్నారు. కానీ వల్లి పెళ్లి కోసమని మోసం చేసిన విషయం, అలాగే నాటకం ఆడింది, అవి కూడా నాకు పెద్దగా బాధ అనిపించడం లేదు. కానీ ఎప్పుడైతే అమూల్య విశ్వాగాన్ని ప్రేమించడానికి ప్రేమ రాయబారం నడిపిందని తెలిసింది చూడు, అప్పుడే నాకు ఆ వల్లి అంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని రామరాజు అంటూ ఉంటాడు. నన్ను క్షమించిరా పెద్దోడా, నీ జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశాను. ప్రేమించి పెళ్లి చేసుకోకూడదని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నీ చేత నేను ఈ ఒట్టు వేయించుకొని నీ జీవితాన్ని నాశనం చేశాను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే రామరాజు మాటలకి, లేదు నాన్న, అసలు నిన్ను మోసం చేసినందుకు వాళ్ళు బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు బాధపడుకు నాన్న అని ఓదారుస్తూ ఉంటాడు చందు. రే, నీ జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి అంగీకరిస్తాను. వల్లి విషయంలో నువ్వే నిర్ణయం తీసుకున్నావు, నేనేమీ కూడా కాదన్ను అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట విని చందు చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో చందుని ప్రేమించిన అమ్మాయి తన భర్త యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్ళీ తిరిగి వస్తుంది. చందు కంటపడుతుంది. అప్పుడే చందు ఏంటి, నీ భర్త చనిపోయాడా అని అంటూ ఉంటే, అవును, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ అతనిని పెళ్లి చేసుకొని నేను 7 నెలలు కాపురం చేశాను. 7 నెలల్లోనే నా జీవితం అంతమైపోయింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చందు ఆమెతో పరిచయాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆనందరావు చూస్తాడు. ఆనందరావు చూసి షాక్ అయిపోతూ, అమ్ముడు నీకు ఇంకో అన్యాయం జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఏంటి నాన్న, నువ్వేమన్నా చెప్పాలంటున్నావంటే నాకు భయమేస్తుంది. నా జీవితం మళ్ళీ అన్యాయం అయిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే వల్లితో ఆనందరావు ఇలా అంటూ ఉంటాడు, అవునే అమ్మడు, అసలు అల్లుడు గారు మరొక అమ్మాయితో మాట్లాడుతూ చనువుగా ఉండడం నేను చూశాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి అల్లుడు గారు దాన్ని ఎవరితోనో తగులుకున్నారు. అసలు ఎవరామె అని ఆరా తీస్తే అప్పుడే మనకి తెలిసింది, అల్లుడు గారు ముందు అమ్మాయిని ప్రేమించారట, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారంట అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. వాళ్ళ ప్రేమకి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.
కానీ అతను కొద్ది నెలల్లోనే యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీ ఆయనతో చనువుగా ఉంటుందమ్మడు. ఒకవేళ నువ్వు చేసిన మోసాన్ని మనసులో పెట్టుకొని నీ మీద ఉన్న విరక్తితో మళ్ళీ ప్రేమించిన అమ్మాయికి అల్లుడు గారు దగ్గరవుతున్నారేమో అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు నాన్న, అలా జరగడానికి వీల్లేదు. నేను వెంటనే మావయ్య గారిని కలవాలి. మావయ్య గారికి ఆయన ఖచ్చితంగా నిజం చెప్పుండరు. ఎందుకంటే మావయ్య గారు బాధపడితే ఆయన తట్టుకోలేరు. నేను మావయ్య గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మావయ్య గారికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో చెప్పి బ్రతిమలాడి నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంట్లో ఉంటే ఆయనకి ఆ దశే రాదు అని అంటూ ఉంటుంది వల్లి. అమ్మడు, నువ్వు చెప్పింది కరెక్టేనే. మనం ముందు మీ మావయ్యనే కలవాలి. పద వెళ్దాం. ఆయనకి ఖచ్చితంగా నిజం చెప్పరు. చెప్తే మళ్ళీ ఆయనకి ఏమవుతుందని వీళ్ళు భయపడతారు. ముందు మనం ఆ రామరాజు అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని భాగ్యం కూడా అంటుంది. భాగ్యం, ఆనందరావు, వల్లి ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇక రామరాజు అయితే ఆగండి, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే రామరాజు అడగడంతో వల్లి అయితే మావయ్య గారు అదేంటి ఇంట్లోకి వస్తుంటే ఎందుకు వస్తున్నారని అడుగుతారు. నేను మీ కోడల్ని కదా, ఇంట్లోకి రాకుండా ఎలా ఉంటాను మావయ్య అని అంటూ ఉంటుంది వల్లి నాటకం ఆడుతూ. అప్పుడు ఇక రామరాజు అయితే నువ్వు నా కోడలివి కాదు అని అంటూ ఉంటాడు. అయ్యో మావయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. 4 రోజులు మా అమ్మకి బాగాలేదని ఉన్నాను, కానీ నేనేమి అక్కడ శాశ్వతంగా ఉండడానికి వెళ్ళలేదు మావయ్య గారు. మీ కోపం నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక రామరాజు అయితే వల్లి మీదకి చెయ్యి ఎత్తుతాడు కొట్టడానికి. ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు కోడలివి కదా, ఒక ఆడదానివి కదా అని చెప్పి నిన్ను కొట్టలేక నా చెయ్యి సంస్కారంతో వెనక్కి తిరిగింది, లేకపోతే నీ చెంప పగిలిపోయేది అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అందరూ కూడా వస్తారు. ఎందుకు వచ్చావే మళ్ళీ నువ్వు, పోవే బయటికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, చూసారా మావయ్య గారు, నేను ఏమీ చెయ్యలేకపోయినా ఆయన నన్ను ఇలాగే అసహించుకుంటున్నారు, ఎవరితోనే తిరుగుతూ నన్ను దూరం పెడుతున్నారు అని అంటూ ఉంటుంది వల్లి. ఇక వల్లి చెంప పగలగొట్టేస్తాడు రామరాజు. ఇప్పటి వరకు కూడా కొట్టకూడదని అనుకున్నాను, ఇక కొట్టక తప్పడం లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకొని నా కొడుకు తప్పు చేశాడని మాట్లాడుతున్నావా అని రామరాజు నిలదీస్తాడు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే షాక్ అయిపోతూ, అది కాదు మావయ్య గారు, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నేనే వినాల్సిన అవసరం లేదమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే నువ్వు నా కూతురు జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావో అంతా కూడా నాకు తెలుసు. నా కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్న విషయం నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఏంటి వల్లక్కాయ్, నువ్వు మావయ్య గారికి మేము నిజం చెప్పమని పాప మావయ్య గారితో నాటకమాడి లోపలికి వద్దామనుకున్నావు కదా, నీ ఆశ నిరాశ. మావయ్య గారికి నీ గురించి మొత్తం నిజాలన్నీ కూడా తెలుసు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఇక షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు అనేది, మావయ్య గారికి నా గురించి మొత్తం అన్ని నిజాలు తెలుసా? అవును, మావయ్య గారికి మొత్తం నిజాలన్నీ కూడా తెలుసు. మావయ్య గారు మొత్తం నీ గురించి తెలుసుకున్నారు. అమూల్య జీవితాన్ని నువ్వు ఎలా నాశనం చేయాలనుకున్నావో అన్నీ కూడా తెలుసుకున్నారు అని నర్మద అయితే చెప్తుంది. నీలాంటి కోడలుంటే ఏ ఇల్లైనా స్వర్గమే అనుకున్నాను, కానీ నీలాంటి కోడలున్నా కూతురున్నా కూడా ఆ ఇల్లు నరకమే, ముక్కలైపోతుంది. ఈ జన్మలో నువ్వు నాకు నీ ముఖం చూపించుకో. ఇంత నమ్మక ద్రోహం చేసిన మిమ్మల్ని నా ఇంటి నుంచి వెలివేస్తున్నాను, పోండి బయటికి అని రామరాజు అయితే భాగ్యానికి వల్లికి షాకిస్తాడు. రామరాజుకి నిజం తెలిసిపోయిందని తెలుసుకున్న వల్లి ఇక ఏమీ మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వల్లి వాళ్ళని చూసిన భద్రావతి అయితే, ఏంటి
నిన్ను నిజం తెలుసుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారా అని భద్రావతి అడుగుతూ ఉంటే, ఇదంతా కూడా నీ వల్లే కదా జరిగింది. ఆ రోజు నువ్వు వచ్చి 10 లక్షలు ఇస్తానని మా అమ్మని మభ్యపెట్టకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది. 2 కుటుంబాలు కలవడానికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించమని నువ్వు ఆ రోజు మా అమ్మ దగ్గర అబద్ధం చెప్పి మమ్మల్ని ఈ ఊబిలోకి లాగావు. ఆ రోజు అలా చెప్పి ఈరోజేమో ఈ ఇంటి శత్రుత్వంతోనే నేను పెళ్లి చేసుకున్నానని నీ మేనల్లుడు చెప్పాడు. ఎంత నమ్మక ద్రోహం చేశావు నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక ఆ మాట విన్నా భద్రావతి అయితే, చూడు ఎందుకు నువ్వు అంతలా కంగారు పడిపోతున్నావు, నేను చెప్పినట్టు చెయ్యని సలహా అయితే ఇస్తుంది. అమ్మడు పద వెళ్దాం, భద్రావతి చెప్పినట్టే చేద్దాము అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే ఇక భాగ్యం అలాగే వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో నర్మదా ప్రేమ, అక్క వల్లి అక్క విషయంలో ఏమన్నా తప్పు చేశామా, తన కాపురాన్ని నాశనం చేసి మనం ఏమన్నా తప్పు చేశామంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. లేదు ప్రేమ, నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు నిజాలు బయటపడక తప్పదు కదా. ఇన్ని రోజులకి ఆ వల్లి అక్కకి బుద్ధి తెచ్చుకునే రోజు వచ్చింది. కానీ వాళ్ళ అమ్మ ఉన్నంతసేపు వల్లి అక్కలో మాత్రం అస్సలు కూడా మార్పు రాదు అని అంటూ ఉంటుంది నర్మదా. తర్వాత ఇంకా 2 రోజులు అయ్యాక మళ్ళీ భాగ్యం వల్లి ఆనందరావు ముగ్గురు కూడా రామరాజింటికి అయితే వస్తారు. రామరాజు గారు బయటికి రండి అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది భాగ్యం. అప్పుడే చందు అయితే, మా నాన్నని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఉందా మీకు అని అంటూ ఉంటే, ఎవరివయ్యా నువ్వు, మీ నాన్నని పిలువు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అయితే నా కూతుర్ని ఎప్పుడైతే భార్యగా నువ్వు అవసరం లేదని చెప్పావో అప్పుడే మేం కూడా నీకు ఏమీ కాము, అందుకే నిన్ను అలా పిలిచాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే రామరాజు అయితే వస్తాడు. ఏంటి మీ గొడవ అని అడుగుతూ ఉంటే ఇక వల్లి అయితే, చూడండి మావయ్య గారు, నేను ఏ తప్పు చేయను, ఇక్కడే ఉంటాను, ఆయనతోనే ఉంటాను, నన్ను లోపలికి రానివ్వండి అని వల్లి అడుగుతుంది. అప్పుడే ఇక రామరాజు అయితే, నీలాంటి కోడలు నాకు అవసరం లేదని చెప్పాను కదా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. రామరాజు అయితే, నాకు తెలుసు మావయ్య గారు, మీకు నిజం తెలుసుకున్నాక తప్పు చేసిన కొడుకుల్నే వదలరు, నన్ను ఇంకా ఏం వదులుతారు, అంతా కూడా నేను పగడ్బందీతో వచ్చాను అని అంటూ ఉంటుంది. ఇది కోర్టు నోటీసు, నేను పుట్టింటికి వచ్చేసానని, నాకు పూట కూడా గడవడం లేదని నేను భరణాన్ని అడుగుతున్నాను మిమ్మల్ని. మా ఆయనకి రావాల్సిన ఆస్తి మొత్తం నా పేరు మీదే రాయాలి మీరు అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక వల్లి మాటలకి చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఆస్తి కావాలా నీకు అని అడుగుతూ ఉంటే, నిన్ను ఎంతలా బ్రతిమిలాడాను, నేను ఏ తప్పు చేయనిక, ఇలాంటి తప్పులు చేయనని ఎంతో ప్రాధాయపడితే నువ్వు నా మాట విన్నావా, నేను నీ మాట వినడానికి, అందుకనే నువ్వు వదిలేస్తే బ్రతకాలి కదా, నీ ఆస్తికి నీకు వాటాకి ఎంత ఆస్తి వస్తుందో అంత ఆస్తిని రాయమని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. ఇక ఆ మాట విని, మా నాన్నని ఆస్తి పంచమంటావే అని కొట్టబోతూ ఉంటాడు చందు. అయితే నువ్వు ఆగరా అని అప్పుడే ఊరి నుంచి వేదవతి అయితే వస్తుంది. ఇక వేదవతిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఇదేంటి, ఈమె ఊరికి వెళ్ళి అప్పుడే వచ్చేసింది, అయినా వస్తే నాకేమిలే, నేనెందుకు భయపడ్డం అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఏంటి, పెద్దోడికి వచ్చే ఆస్తిలో ఆ భాగమంతా నీకు రాయాలా, అసలు పెద్దోడికి ఇంట్లో ఆస్తి మీద హక్కు ఉంటేనే కదా నీకు వాటా ఇవ్వడానికి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఆయన కూడా మీ కొడుకే కదా, మీ ముగ్గురు కొడుకులకి ఎలా అయితే ఆస్తి పంచుతారో అలాగే ఆయనకి కూడా పంచుతారు కదా, నేను అడిగింది మీ ఇద్దరు కొడుకులది కాదు, ఆయన ఒక్కరిదే అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక వేదవతి అయితే, నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళే, పెద్దోడు నా కన్న కొడుకు కాదు అని నిజాన్ని బయట పెడుతుంది. అలాంటప్పుడు ఆస్తి ఎందుకు దక్కుతుంది, వాడు కేవలం నా భర్తకి ఫ్రెండ్ కొడుకు అంతే తప్ప చందు నా కడుపున పుట్టలేదు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. చివరికి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు చందు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది,
నేను నీ కన్న కొడుకుని కాదా అని అడుగుతూ ఉంటే, అవునరా నువ్వు నా కన్న కొడుకువి కాదు. ఎందుకంటే ఒకరోజు మేము ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా గుర్తు తెలియని భార్యాభర్తలు ఇద్దరు పరిచయం లేని వాళ్ళు ట్రైన్లోకి ఎక్కారు. తర్వాత వాళ్ళిద్దరికీ ఎందుకో భయపడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చంపడానికి ఎవరో ప్రయత్నించారు కూడా. అప్పుడే ఇక ముందే పిల్లాడిని మా చేతిలో పెట్టి మీదే బాధ్యత, దీని వెనకాల మా డీటెయిల్స్ ఉంటాయని వాళ్ళు పారిపోయారు. నాకు తెలిసి రౌడీలు వాళ్ళని చంపేశారే అనుకుంటున్నాను. నువ్వు మా కన్న కొడుకువి కాదురా అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి చందు అసలు అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.